మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం. ఇంటింటా కూడా ప్రతి గ్రామం నుంచి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోండి, ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక మహిళా సాధికారత విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కల్పించేట్టుగా దిశగా ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది. వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా గ్రామ స్థాయిలోనే మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు అక్కడే కనిపిస్తా ఉంది. కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలోకి ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి ఎక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను జిల్లా యంత్రాంగం, అధికార ప్రతినిధులు సత్కరిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అందిస్తూ సత్కరిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి సామాజిక సమతా సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అశేష ప్రజానికానికి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వెన్నంటి నడిపి మన విజయసాయి రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, ఇతర అందరికీ కూడా